నమస్తే అందరికీ. నిన్న మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవనీయులు సీఎం గారు మాట్లాడిన మాటలు అక్షరాల సత్యాలు. ఎందుకంటే ఆయన కూటమి పార్టీలో కూడా నాయకత్వంలో కూడా చాలామంది నాయకులలో లెక్క జమ లేదు. ఒకటి, రాష్ట్రంలో కొన్ని చోట్ల పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకా ఇతర డిపార్ట్మెంట్లు కావచ్చు, ఖచ్చితంగా ఎవరికి వారు లెక్క జమ లేకుండా ప్రభుత్వ తీరు, ప్రభుత్వ విధానాన్ని ఎక్కడ లెక్క చేయకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఉండారు అన్న వాస్తవ రేఖలు కరెక్ట్. నేడు దేశంలో ప్రతిపక్ష నాయకుడి విధానాలు ప్రజలను ఆకట్టుకోలేక, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి మాటలు ప్రజలు ఆకట్టుకోలేక, ఆయన నాయకత్వాన్ని ఆస్వాదించలేక ఈరోజు 12 సంవత్సరాలుగా బీజేపీ నాయకత్వంలో మోదీ గారికే ప్రజలు అండదండగా నిలబడుతున్నారు. 76 ఏళ్ళు 75 వయసులో ఉన్న మోదీ గారికి ఆ విధానాలతోనే అమలవుతూ ఆ ప్రజలు వాటిపైనే ఉన్నారు తప్ప, యువ నాయకత్వం 50 ఏళ్ళు వచ్చిన వ్యక్తి, పెళ్లి కాని వ్యక్తి, దేశాని కోసం అన్ని విధాలుగా ప్రజల కోసం పూర్తిగా రాజకీయ విధానాల్లో ఆయన కనిపించడం లేదు. మూడవది కేంద్రంలో ఈ మధ్య కాలంలో కాక్రోచ్ జనతా పార్టీ అని వచ్చింది. ఆ జనతా పార్టీని చూసి భయాందోళనకు గురవుతున్నారు చాలామంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కంటే, జనతా పార్టీ బీజేపీ కంటే ఎక్కువ ఫాలోవర్స్ ఆయనకు వేరే దేశాలలో కూడా పెరిగారు. అంటే ఒక ఎస్సీ సామాజిక వర్గాల వ్యక్తి ఈ కాక్రోచ్ జనతా పార్టీని ఏర్పాటు చేసి ఆయన ఈ విధంగా ఒక 5 సిద్ధాంతాలతో ఈ పార్టీ విధానాలు ఈ విధంగా ఉంటాయని తెలియజెప్పడమే. పార్టీ పూర్తిగా రిజిస్ట్రేషను, పార్టీ పూర్తిగా ఇంకొకటో రేపు రాజకీయ విధాంతాలతో ఏ విధంగా ఈ సిద్ధాంతాలు ఉంటాయి